audio jungle. నేను తెలుగుదేశం పార్టీకి 2014లో ఇదే గాజువాకలో ఎందుకు సపోర్ట్ చేశానంటే నేను కోరుకుంది రాష్ట్ర విభజన తర్వాత ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో సమూలమైన మార్పులు చాలా అవసరం. అలాంటిది ఏదన్నా సరే తెలుగుదేశం పార్టీ చేస్తే నేను వెన్నంటి ఉందాం, పోటీ చేసి మళ్ళీ ఓట్లు చీల్చడం దేనికని సపోర్ట్ చేస్తే వాళ్ళు చేసిందల్లా మళ్ళీ తెలుగుదేశం పార్టీ భూదందాలు, భూదోపిడీలు, కాలుష్యం వీటికి అండగా ఉన్నారు. కానీ ప్రజలకి, యువతకి ఏ రోజున అండగా లేరు. నాకు ముఖ్యమంత్రి గారు అడుగుతారు, పవన్ కళ్యాణ్ సడన్గా ఎందుకు ఎదురు తిరిగాడని. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు నేను ఒక గజం దూరంలోనే పెట్టుకున్నాను మొదటి రోజు నుంచి కూడా. దానికి కారణం కూడా చెప్తాను. 2014 మార్చిలో నేను సభ పెట్టి వెళ్ళినప్పుడు తెలుగుదేశం నాయకులు నా దగ్గరికి వచ్చారు, మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి అని. తెలుగుదేశం నాయకులు పిల్లలు నా దగ్గరికి వచ్చి, అన్నా నువ్వు మాకు సపోర్ట్ చేస్తే మాకు గెలుస్తావన్నా, నువ్వు విడిగా పోటీ చేయగిద్దన్నా అంటే, ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కలు ప్రతిపక్షంలో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏం చేయబోతున్నారు మీరు, చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజువాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పాను ఆ రోజున వారికి. ఆయన అన్నది ఏంటంటే, ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, ప్రజలకి నష్టం జరుగుద్ది, మళ్ళీ కుంభకోణాలు వస్తాయి, దోపిడీ ఉంటుందంటే నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే పేపర్లో వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, లేదంటే డబ్బులు సీట్లు అడిగాడు, ఇవన్నీ చెప్పేశారు. నాకు అనిపించింది మీకు మీ పార్టీకి దండం స్వామి, నా వల్ల కాదని చెప్పి పారిపోయాను. అంటే నేను ఎందుకు పారిపోయానంటే, అన్ని రాజకీయ పార్టీలు, అందరి రాజకీయ నాయకులు అందరూ మీలాగా ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ అలా ఉండడు. పవన్ కళ్యాణ్ వేరే వ్యక్తి, అది అర్థం చేసుకోండి. సినిమా పోతే, సినిమా నష్టపోతే మా వాళ్ళకి నేను ఆనందం కలిగించలేకపోయినా, డబ్బులు కూడా నేను తీసుకోలేదు, మా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని కోట్లు వెనక్కి ఇచ్చాను. అజ్ఞాతవాసి సినిమాతో సహా డబ్బులు వదులుకున్నాను. అలాంటి నన్ను మీరు ఇలా మాట్లాడి నాకు ఇబ్బంది కలిగించి ఓ దండం పెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో సభ జరిపినప్పుడు ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చున్నా, వారికి నమస్కారం పెట్టి వదిలేసాను, దూరంగా కూర్చున్నాను. ఎందుకంటే నాకు తెలుగుదేశంకి వర్కౌట్ అవ్వట్లేదు బాబు, వీళ్ళు అడుగుతారు మన ముందు ఒక మాట, మన వెనక ఇంకో మాట, వీళ్ళతో నా వల్ల కాదని అనుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.